వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రికి పల్నాడులో చేదు అనుభవం ఎదురైంది. చేదు అనుభవం అంటే ఏ ఉగాది పచ్చడో తినిపించలేదు అనుకోండి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వక్స్ సవరణ చట్టం ఇది గత కొద్ది రోజులుగా దీని మీద నిరసనలు వస్తూనే ఉన్నాయి. సుప్రీంకోర్టులో భారీ స్థాయిలో పిటిషన్లు దాఖలయ్యాయి. సో పార్లమెంటులో చర్చలు జరిగి ఓటింగ్ జరిగి ఆమోదం పొంది ఒక చట్టంగా రూపొందిన తర్వాత కూడా దీన్ని అమలు చేయటానికి వీల్లేదు అంటూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు, పలు ప్రాంతాలలో నిరసనలు, కోర్టుల్లో పిటిషన్లు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. దీంట్లో భాగంగానే నిన్న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ముస్లిం సోదరులు వక్స్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి విడదల రజని జాయిన్ అవ్వటం జరిగింది. ఆమె కొద్ది దూరం ర్యాలీలో కలిసి నడవటం కూడా జరిగింది. అయితే ఈ వెంటనే స్పందించినటువంటి ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు మేము పార్టీలకు అతీతంగా శాంతియుతంగా తమ నిరసనను తెలియజేస్తున్నామని, ఇది ముస్లింలు తమ కోసం తాము చేస్తున్నటువంటి ర్యాలీ కాబట్టి, శాంతియుతంగా చేస్తున్నటువంటి ర్యాలీ కాబట్టి, పార్టీలకు అతీతంగా చేస్తున్నటువంటి ర్యాలీ కాబట్టి తమ ర్యాలీకి రాజకీయ రంగు పులమకుండా దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చాలా సాఫ్ట్గా చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను వెళ్ళిపోమ్మని చెప్పి కోరటం జరిగింది. సో దేశవ్యాప్తంగా చాలా చోట్ల నిరసనలు జరుగుతున్నాయని, ఈ నిరసనలో చాలా చోట్ల రాజకీయ నాయకులు పాల్గొని తమ మద్దతుని తెలియజేస్తున్నారని, అలాగే తాను కూడా వచ్చానని, దీంట్లో తప్పేంటి అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. అయితే వెంటనే దీనికి స్పందించినటువంటి ఈ ముస్లిం మత పెద్దలు మేము ఏ పార్టీ వారిని ఆహ్వానించలేదని, ఇక్కడ పార్టీలకు అతీతంగా ఇక్కడ ఎవరైతే ఈ ర్యాలీలో పాల్గొంటున్నారో ఈ పాల్గొనేటువంటి వాళ్ళల్లో అన్ని పార్టీలకు చెందినటువంటి ముస్లింలు ఉన్నారని, ఇప్పుడు మీ ఒక్క పార్టీ నుంచి మీరు ఒక పార్టీకి మాత్రమే చెందినటువంటి వ్యక్తిని మీరు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొనటం వల్ల ఇది ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా మారిపోతుందని, అది చెయ్యొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. దీంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి విలేకరులతో మాట్లాడి తను ఏం చెప్పాలనుకున్నారో అది ప్రెస్ మీట్లో చెప్పేసి వెళ్ళిపోవటం జరిగింది.